ఇక్కడ అసలుకే పోతుంది రోడ్డు చిన్నది అంటే అంగుట్లో వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తాయి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే మనం ఫ్రెష్గా ఇక్కడే మనం స్టే చేసింది నైట్ అయితే అంత బాగా బాగా అయితే చూసుకున్నా. నాకు బ్యాగ్ అయితే పోతుంది అర్థం కావట్లే. ఓకే, స్టార్ట్ అవుదాం. ఈ హోటల్ పై వచ్చి ఈ షాపింగ్ మాల్ పై వచ్చి చెప్పేద్దాం. మాట అనేసి వెళ్ళిపోదాం. ఉండండి, షాప్ పైకి బాగా మాట అయింది నైట్ అయితే. అయ్యా షాపులో లేనట్టున్నారు. ఓకే, మనం అయితే స్టార్ట్ అవుదాం. లెట్స్ గో. మినిమం ఉంటుంది మన ఊరితో. ఇక్కడ అసలుకే పోతుంది రోడ్డు చిన్నది అంటే అంగుట్లో వస్తున్నావు. మరి చూడండి ఎలాగే అంగుట్లో వస్తున్నావు. క్యూట్ అని తీసుకుని వెళ్ళొచ్చు కదా. చూడండి అంతా మరి అంగుట్లో వచ్చేస్తున్నావు కదా. ఇక అంగుట్లో వెళ్తే నాకు ఎన్నో ఇక్కడ రోడ్డు చూడండి ఇంత బాగుంది. ట్రిప్ స్టార్ట్ చేస్తే వాన పడుతుంది. మైదానం మళ్ళీ స్టార్ట్ అయింది. వడోదరాకి వెళ్ళి వడోదరా నుంచి మనము ద్వారకా రూట్ అయితే వెళ్ళాలా. షిఫ్ట్ అవ్వట్లేగా. ఇక్కడ హైవే అనేది చాలా ఫుల్ కొన్ని వీడు అంగుర్తి ఎలాగొస్తున్నారు గొప్ప నాకు ఇక్కడికి వస్తే ఇంకా అట్లే కదా రూట్లో. ఏం చేస్తా కొంచెం దూరం ఫుట్పాత్ మీద నడుస్తున్నా. ఒకటి ఇలా వస్తాడు, ఒకటి అలా పోతాడు. గుద్దన గుద్దుతాడు. కొంచెం నడుస్తే నేను కొంపలేం ముడుకోని నడుస్తున్నా. మళ్ళీ ఏమనుకున్నా అంటే అంతా ఈ మాలకు కొన్ని టెంపుల్స్కి వెళ్తాగా పాదయాత్ర. అలా వీడు పాదయాత్ర వెళ్తా లిఫ్ట్ అడుగుతున్నాయేమో అనుకుని ఇవ్వట్లే కదా. స్వామి పాదయాత్ర కాదు అంటే అర్థం చేసుకోవట్లే. ఒక్కగా లిఫ్ట్ చిక్కట్లే. వానకో స్టార్ట్ అయిపోయింది కదా. ఈ కెమెరా వాన అనేది క్యాప్చర్ కాకుండా అయిపోతుంది. వాన స్టార్ట్ అవుతాను. నా మొబైల్లో క్యాప్చర్ అవ్వట్లేదు. వాన పడతాంగా గట్టిగా. ఆటో వాళ్ళు ఆపుతానా కానీ డబ్బులు క్యాప్చర్ కావట్లే. మొబైల్ వాన ఫుల్గా పోతాన్ని. బాగా గట్టిగా పడతాం కదా. భయ్యా అయితే టిఫిన్ అయితే ఇప్పిస్తాను. పాము పొద్దున్నే ప్యాసింజర్ ఎక్కేసిన ఆ ప్యాసింజర్ అమౌంట్ నాకు యూజ్ చేస్తున్నారు. అయితే లిఫ్ట్ ఇచ్చినదే కాక కడుపు నిండా అయితే భోజనం పెట్టే. థ్యాంక్ యూ అన్న. బాయ్. ఎలాగంటే మనకు మాకు ఆటోలో ఎక్కుతాను ఫుడ్ ఏదైనా పెడతా అని అన్న. ఆటో ఎక్కించుకుని కడుపు నిండా భోజనం పెట్టారు. మనకు భాష తెలియకపోయినా ఆకలి అనేది అర్థం చేసుకుంటాం పెద్ద ఒక్కరు. ఇప్పుడైతే మనము కడుపు నిండా భోజనం తిన్నాము. స్టార్ట్ అవ్వాలి మనము. వానేమో మళ్ళీ వదలట్లే. మనకేమో 3 days నుంచి ఒక లైవ్ ఆపట్లే. లిఫ్ట్కి వచ్చి ఇక్కట్లేదు. చూడండి వాన అయితే గట్టి పడతా. బట్లనే ఖరాబ్ అయిపోయినాయి ఆల్రెడీ. చూసాను నిన్న. ఉతుక్కోవాలి ఎక్కడైనా. ఉతుక్కునే ఛాన్స్ లేదు ఎక్కడ. అంతా సిటీలో ఉన్నా కదా ఫుల్ వాన. మనకైతే లిఫ్ట్ తిక్కట్లేదు కదా. వాన గట్టి పడుతుంది. మనకు ఏ వెహికల్స్ అయితే ఆపట్లేదు. ఈ భయ్య వచ్చి వడోదరాకి అంటే వెళ్తాను. థ్యాంక్ యూ భయ్య. అక్కడ ఆపి అడిగి అక్కడికంటే నాకు వడోదరాకి అంటే ఓకే డ్రాప్ చేస్తాను. పైకి లిఫ్ట్ వచ్చి ఇవ్వట్లేదు మనకు. అన్న పైకి వెళ్తే ఎలా ఉంటుందో లిఫ్ట్ సంగతి. టైం అయితే 1:40. ఓన్లీ ఆ బైకులో ఒకటే
150 కిలోమీటర్లు 140-50 కిలోమీటర్లతో ఆ బైక్లోనే వచ్చా. మా పెద్ద వెహికల్స్ అయితే లిఫ్ట్ ఇట్లేదు. చూద్దాం. ఒక్క లాయి వరకు దిగట్లే కదా మనకి. నా ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాయిల్లో ఎక్కిందానికన్నా బైకులు, చిన్న చిన్న బుడ్డ వ్యాన్లు తప్ప పెద్ద పెద్ద వెహికల్స్ ఏ లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఎందుకేమో స్టార్ట్ అయిందే బైక్తో స్టార్ట్ అయిపోయినా ఇట్లా అవుతాను అర్థం కావట్లే. అన్ని బైక్ వచ్చిన బైక్ 160 కిలోమీటర్స్ ఓన్లీ బైకే వచ్చాగా. ఒక్క లాయి అంటే ఒక్క లాయి దిగట్లే. వెళ్తానే కానీ కూడా ఆపట్లే కదా వెహికల్. దారుణం సిచ్యువేషను. ఎండ దొప్పేస్తాం కదా ఇంతకు వాన. ఇప్పుడు ఎండ వానమ్మ ఆత వాన ఎండ ఎక్కేదేకి 2 గంటల సేపు అది నించుని ఒక్క బైక్ రాపట్లే. పిన్న బాగా చూస్తాను తప్ప బాడీ అంతా అలసిపోయి ఫుల్గా నిద్ర వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. నేనేమన్నా పాదయాత్ర కాదు స్వామి చేస్తాను లిఫ్ట్ అంటే నమ్మట్లేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు. మరి సిచ్యువేషను చేస్తుంది అవ్వట్లేదు. చాలా సేపు అవుతుంది. ఇక్కడ ఏమైనా ఆగి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వట్లేదు. 2 గంటల సేపు అయితే భయ వచ్చి మనతో వచ్చే కావాలి మాట్లాడి ఎక్కడికి ఏమైనా అన్ని కనుక్కుంటూ వచ్చా. కొంచెం దూరం అయితే ఎంత లిఫ్ట్ ఇస్తాను ఇస్తున్నాను. మనం ఆసుపత్రికి వెళ్ళాలా కానీ ఆసుపత్రి అయితే భయ వచ్చి లెమన్ అయితే జ్యూస్ తాగుతా భయ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఎండాకాలం లాగా అయితే ఫుల్ చెమట. థ్యాంక్ యూ సో మచ్. ఎండలు అయితే చాలా ఉన్నాయి. ఎండాకాలం లాగా ఉరికేసేస్తాను ఫుల్గా. ఈరోజు అయితే మొత్తానికి మనకు ఈరోజు వెళ్ళినట్టే. చాలా కష్టంగా ఉన్నాయి. లిఫ్ట్ అయితే చిక్కట్లేదు. ముందుకు ఇలా జరుగుతాను అర్థం కావట్లేదు కదా. పొద్దున ఏమైనా ఒక లాయిగో ఆపట్లేదు. మన ప్లేసు నేనున్నే లొకేషన్ అలాంటిదో తెలియట్లే. లేదా వాళ్ళు లిఫ్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేగా. మనకైతే ఏ వెహికల్ లిఫ్ట్ చిక్కలే. ఈ వెహికల్ పై వచ్చి అహ్మదాబాద్కి పోతా. అహ్మదాబాద్కి వచ్చేట్టు అన్నారు. సరే అహ్మదాబాద్ సిటీనే కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ట్రై చేద్దాం లేదా స్టే చేద్దాం అనుకుంటున్నా. రేపు భయ్య వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు అహ్మదాబాద్ కనుక. అదే భయ్య ఏం చెప్తున్నారంటే ఫోన్ వీడియో తీస్తానవా అహ్మదాబాద్లో కొంతమంది దొంగతనం చేస్తారు, ఫోన్ జాగ్రత్త చూసుకో ప్లీజ్ జాగ్రత్తకి వెళ్ళాలని. ఓకే అదే ఛాయ్ తాగుతూ అంటే ఛాయ్ అయితే తాగుతున్నాం. ఇక్కడ నుంచి అహ్మదాబాద్కి అయితే వెళ్తా. అహ్మదాబాద్ నుంచి ఏదైనా లిఫ్ట్ చిక్కుతే ఓకే, లిఫ్ట్ చిక్కకపోతే స్టే ఎక్కడైనా పెట్రోల్ బంకులో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మంచిగా అయితే మనకు లిఫ్ట్ ఇచ్చి బిస్కెట్ ఛాయ్ అయితే ఇప్పించారు. ఇప్పుడు మనకు రాజ్కోట్ వెళ్ళాలంటే అలాగంట. ఇప్పుడైతే మనము అహ్మదాబాద్ హైవేకి వచ్చాము. అహ్మదాబాద్ నుంచి ఆసుపత్రి 216 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ట్రై చేద్దాం. నైట్ డైరెక్ట్ లిఫ్ట్ చిక్కితే రాజ్కోట్కి వెళ్ళిపోతా. లిఫ్ట్ చిక్కకపోతే నైట్ పెట్రోల్ బంకులో స్టే ట్రై చేస్తా. స్టే చిక్కకపోతే నైట్ చేంజ్ చేయాలా. ఆల్మోస్ట్ అన్నాను మనము కొంచెం పైకి వస్తా అంటే లిఫ్ట్లు ప్లస్ పెట్రోల్ బంక్ పర్మిషన్ చిక్కవు. ఇంకా ఎలాగంటే మీకు తెలిసింది ఆల్మోస్ట్ మన ఢిల్లీ సైడు రాజస్థాన్ సైడు ఇక్కడంతా కొంచెం దోపిడీలు అవి ఉంటాయి కాబట్టి భయపడతారు. ప్లస్ అది కానీ నాకేమైనా వాళ్ళకి రిస్క్ కాబట్టి స్టే అన్నది ఒప్పుకోవు, లిఫ్ట్కు చిక్కవు. రాజ్పుట్ 223 కిలోమీటర్స్. టైము 6:37 దగ్గర అవుతుంది. టైం చూడలేదు వీడియో ఆన్ చేసేటప్పుడు. లిఫ్ట్ అయితే మనకి చిక్కట్లేదు. ఈరోజుకి స్టే ఎక్కడో చెమట్లు వచ్చేస్తున్నాయి కానీ ఈ వీడియోలో వాన పెన్నగా కనపడట్లేదు. ప్లేస్ ఏం కవర్ కావట్లేదు మొబైల్లో. అందుకే కొత్త మొబైల్ స్పాన్సర్ చేసింది అయితే అందరూ హెల్ప్ చేశా. మనీ కూడా ఇచ్చారు భోజనానికి. థ్యాంక్ యూ భయ్య. ఇక్కడ నుంచి మనకి ఇంకా చాలా లాంగ్ అయితే ఉంది. 200 కిలోమీటర్స్ అయితే ఉంది. నైట్కి పెట్రోల్ బంక్ ఏమైనా స్టే చూస్తే చిక్కుదాం, అయితే ట్రావెలింగ్ చేద్దాం. థ్యాంక్ యూ.
మనకు భయ్యాతో ఒక 2-3 కిలోమీటర్లు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఇది నైట్ ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి వీడియో ఇట్తో ఎండ్ చేస్తున్నా. గుడ్ నైట్ అందరికి. ఈరోజు ఎలాగో స్టే అయితే చిక్కిని పెట్రోల్ బంక్లో. అంటే నా మాటలకి స్టే అయితే ఇవ్వలేదు ఎవరు. నాకు అంతకుముందు ఒక భయ్య అయితే లిఫ్ట్ ఇచ్చిన, ఆ భయ్య ఇన్స్టా ఐడి తీసుకున్నా. అది లైవ్లో ఆ భయ్య వచ్చినప్పుడు నేను ఇవి అడుగుతా లిఫ్ట్ నీకు అడిగే కట్లే పెట్రోల్ బంకులని. ఆ భయ్యనే పెట్రోల్ బంకులో వెళ్ళమంటే స్టే అయితే ఇప్పించా. ఓకే, గుడ్ నైట్, మార్నింగ్ కలుసుకుందాం.